విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. దక్షిణ నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహనతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి పరిశ్రమలను ప్రైవేటు బాట పట్టిస్తున్న మోడీ బృందం. కాంగ్రెస్ కమిటీ బహిరంగ సభలో స్పష్టం చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ఎన్నికల సంఘ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో పోలింగ్ మే 13వ తేదీన జరుగుతుందని ప్రకటించారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానుందని తెలిపారు. నేటికి ఏపీలో 4.9 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పూర్తిగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్గా పెడతాం. అంటే అక్కడ ఓన్లీ ఉమెన్ వుడ్ బి దేర్ ఫర్ మేనేజింగ్ ద హోల్ పోలింగ్ స్టేషన్. యాజ్ యూ నో, మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి 1+5 ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, 5 పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. సో వీఆర్ ప్రపోజింగ్ ఆర్ కలెక్టర్స్ ఆర్ ప్రపోజింగ్ 179 ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్. తర్వాత పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కేటగిరీలో కూడా ఈసారి కొన్ని స్పెషల్ పోలింగ్ స్టేషన్ మనం పెట్టడం జరిగింది. యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ ఓన్లీ యంగ్ ఆఫీసర్స్ ద్వారా మేనేజ్ చేసిన 50. తర్వాత మోడల్ పోలింగ్ స్టేషన్ అనదర్ 555 కలెక్టర్స్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎపిక్ కార్డ్స్ మనం బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ యాడెడ్ అండ్ డిలీటెడ్, మోడిఫికేషన్ చాలా జరిగింది లాస్ట్ 5-6 monthsలో. కాబట్టి ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఇప్పుడు దాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్. బై దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ఎపిక్ కార్డ్స్. ఎలక్షన్కి ఆర్ పోలింగ్ డేట్కి 5 రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువల్లీ హ్యాండిక్యాప్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ రోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది, ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. గా ఉంటాయి. ఈజ్ నాట్ కంపల్సరీ, అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ దే కెన్ గో ఫర్ ఓటింగ్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. సో దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ ఆప్షన్ ఫెసిలిటీ. మార్చి 18వ తేదీ నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఎస్సీ రెగ్యులర్ పరీక్షా కేంద్రాలు కలిగి ఉన్న పాఠశాలల్లో తరగతులను మధ్యాహ్న సెషన్లో మాత్రమే నిర్వహించాలన్నారు. సాధారణ ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలు రెండింటిని కలిగి ఉన్న 1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే పాఠశాలలకు 18వ తేదీ నుంచి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. వేసవిలో ఎండ వేడిమిని నివారించడానికి అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. సో ఇందులో మనకి ఈ మంత్ 18th నుంచి 30th వరకు కూడా ఈ 10th క్లాస్ పిల్లలకు సంబంధించి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది.
టైమింగ్స్ మనకి మార్నింగ్ 9:30 AM నుంచి 12:45 PM మధ్య ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ మనకు జిల్లాలో సుమారుగా 31,379 మంది పిల్లలు ఈ ఎగ్జామ్లో మనకి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇందులో మనకి 3,012 మంది ప్రైవేట్గా అపేర్ అవుతున్నారు. రిమైనింగ్ 28,367 వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ అపేర్ అవుతున్నారు. మనకి సుమారు 138 సెంటర్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ప్రతి సెంటర్కి చీఫ్ సూపరింటెండెంట్ కావచ్చు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే 1258 ఇన్విజిలేటర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ఈ 33 పోలింగ్ స్టేషన్స్ మనకి స్టోరేజ్ పాయింట్స్గా ఐడెంటిఫై చేసుకున్నాం. అక్కడ స్టోరేజ్ పాయింట్స్లో ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ రావడం జరిగింది. అలాగే అక్కడ నుంచి మనకి ఎగ్జామ్ మార్నింగ్ ముందు ఎగ్జామ్ రోజు 7:30కి క్వశ్చన్ పేపర్స్ అక్కడి నుంచి బయలుదేరి సెంటర్లకి వెళ్ళడం జరుగుతుంది. ఈసారి ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా QR కోడ్ జమ చేయడం జరిగింది. దానివల్ల ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా లీక్ అయినా ఎక్కడైనా సో ఏ సెంటర్ నుంచి ఆ పొరపాటు జరిగింది కూడా తెలుసుకోవడం సులభం అవుతుంది. అలాగే మనకి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసే క్రమంలో 144 సెక్షన్ కూడా మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి పిల్లలకి మెడికల్గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటివి కూడా మనకు సెంటర్లో ఏర్పాటు చేస్తాం. ఎండ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా ఎక్కడ డిహైడ్రేషన్ లాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. పోలీస్ బందోబస్తు కూడా ప్రతి సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే APSRT వాళ్ళకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వడం అయింది. వాళ్ళకి దీనికి సంబంధించింది హాల్ టికెట్స్ పిల్లలకి అంగీకారం తీసుకోవడం జరిగింది. అదే మనకి ఎవరికి కూడా మనకి అక్కడ మొబైల్ ఫోన్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి అలౌ చేసడానికి లేదు. అలాగే మనకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో అవుట్ సైడ్ ద గేట్ ఫస్ట్ డే వరకు మనకి అలౌ చేయడం జరుగుతుంది కవర్ చేసుకోవడానికి. అలాగే మనకి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా సుమారు మన జిల్లాలో 2,201 మంది విద్యార్థులకి మనకు ఈ నెల 18 నుంచి 27 మధ్య అది మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది. 2:30 నుంచి 5:30 మధ్య ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో వీళ్ళకి సుమారు 11 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనకి 5 సెంటర్లు 10th క్లాస్ ఓపెన్ స్కూల్ రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలకి, అలాగే ఒక 6 సెంటర్లు వచ్చేసేసి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ కింద రాసే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో చీఫ్ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులు అధికంగా ఉండే ప్రాంతంలో వారికి అండగా నిలిచిన వాసుపల్లి జానకిరాంకు వైసీపీ అసెంబ్లీ సీట్ కేటాయించాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెదజాలారిపేట అమ్మవారి ఆలయం ముందు నిర్వహించిన ప్రదర్శనలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార ప్రజల జీవన ప్రమాణాలపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు జానకిరాం అని తెలిపారు. ఆయనకు అసెంబ్లీ సీట్ కేటాయిస్తే తమ సామాజిక వర్గం అంతా గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని తెలిపారు. కాదని వాసుపల్లి గణేష్ కుమార్ కు అసెంబ్లీ సీట్ను కేటాయిస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు. గణేష్ కుమార్ వద్దు అని ఎందుకు అంటున్నామంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా గణేష్ కుమార్ గారు మాకు ఏ విధంగా సహకారాలు లేవు. ఈ నియోజకవర్గంలోని వాడబల్చి జాలార్లు కలిపి 68,000 ఓటింగ్ మెజార్టీ ఉంది. ఈ 68,000 ఓటింగ్ మెజార్టీ కూడా మీ అందరం కూడా ఏకమై ఈరోజు గణేష్ కుమార్ వద్దు అని ఎందుకు అంటున్నామంటే ఆయన మాకు ఈరోజు రింగు వల్లే కావచ్చు, మామూలుగా ఈ రింగు వల్లే కావచ్చు, ఈ VCTPL సమస్య కావచ్చు, ఏ విషయంలో కూడా మాకు ముందుకు లేకపోగా ఆయన ఏ విధంగా సహకారాలు లేవు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ రోజు కూడా మా కమ్యూనిటీలోని మా పెద్దలనే కానీ ఎవరిని కూడా కలుపు కట్టుకొని ఏ కార్యక్రమాలు కూడా లేరు. అలాంటిది ఈరోజు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయనకి ఎమ్మెల్యే స్థానం కానీ ఇస్తున్నట్టయితే కానీ మాలో ఒక మనిషి రెబల కింద ఎక్కి ఈ ఏదైనా సరే ఈ ఓట్లు చింపైనా సరే మేము ఆయన ఓడించడానికైనా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మేము మటుకు ఆయనకి సహకారాలు అందించమని చెప్పి మేము పక్కాగా చెప్తున్నాం. మేమైతే రెబల కింద ఎక్కడానికి మేము ఎక్కొచ్చు, ఎవరు ఎక్కొచ్చు. మాలో నాయకుడు ఒక నాయకుడు పుట్టి ఈ 2 రోజుల్లోని రెబల కింద ఒక నాయకుడి కింద ఎక్కుతాడని మేము కోరుకుంటున్నాం. ఎవరు మంచి చేయడం లేదు,
ఏంటి గణేష్ కుమార్ ఎక్కి అంతకన్నా ఘోరం అయిపోయిందండి. మా బతుకులే కొట్టాడు, మా కడుపులు కొట్టాడు ఆ బాబు. మాకేది మంచి చేయలేదు. ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను అన్నారు కానీ ఎవరు కూడా చేయలేదండి. మాకేటి కావాలి? ఆ భూములు కావాలి. ఏటగోళ్ళు భూములు ఇస్తానన్నారు, ఆ భూములు ఇవ్వలేదు. 25,000 మా ముఖం మీద వాడేసి మా మొగోళ్ళకి సున్నాలు రాసేసి వెళ్ళిపోయారు. ఇదిగో భూమి ఇస్తాను అదిగో భూమి ఇస్తారన్నారు, ఏ భూములు ఇవ్వలేదు. మరి అదే ఆ బాబుని అడుగుతున్నాం. ఆ బాబు గెలిస్తే ఆ బాబు మంచి చేయమని మేము అడుగుతున్నాం. పేరు జానకిరాముడు. ఆ సీటీ కావాలంటున్నాం. ఆ బాబుకు సీటీ కావాలి. ఆ బాబు మాకు మంచి చేస్తానని మా చేతిలో చెయ్యేస్తాడు. అందుకే ఆ బాబుకి రమ్మని మేము కోరుకుంటున్నాం. అది మత్స్యకారులకి మా పెద్దలు చెప్పినట్లుగా ఎవరు కూడా మత్స్యకారులకి ఈరోజు ఎటువంటి న్యాయం చేయట్లేదండి. దీనికి కారణం ఏంటంటే మన వాసుపల్లి జానకిరామ అనే వ్యక్తి ఈరోజు మత్స్యకార సమస్యల పట్ల ఎన్ని పనులున్నా సరే ఆ పనులన్నీ మానుకొని తిండి మాని తిప్పలు మాని భార్య పిల్లల్ని విడిచిపెట్టి కూడా పాకిస్తాన్లోని బంగ్లాదేశ్లోని మరి అన్ని కంట్రీస్లోని కూడా మా మత్స్యకారులు దొరికిపోతే వాళ్ళందరినీ విడిపించి అలాగే మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద వాసుపల్లి జానకిరాము మరి మాకు మేలు చేస్తున్నారు. కాబట్టి మరి వాసుపల్లి జానకిరామ్కి మరి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే మత్స్యకారులు అందరం కూడా అతన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి మేము గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి మేమందరము చాలా కసిగా ఉన్నామండి. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ మా మత్స్యకార నాయకుడు అయినప్పటికీ కూడా ఈరోజు మా మత్స్యకారులకి ఈ 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా అతను ఉన్నారు. మా మత్స్యకారులకు ఏం చేశారనేది అతనే మాకు చెప్పండి. ఇంతవరకు కూడా ఏ పని కూడా చేయలేదు. మొన్న 50 బోట్లు ఫిషింగ్ హార్బర్లో మునిగిపోతే జానకిరామ్ తిండి తిప్పలు మానుకొని ఇంటికి వెళ్లకుండా 4 రోజులు ఫిషింగ్ హార్బర్లోనే బాధితులతో ఉండి వాళ్ళకి ప్రతి ఒక్క బోట్కి కూడా 80% కాంపన్సేషన్ వచ్చేలాగా అతను కష్టపడి మత్స్యకారులందరినీ మళ్ళీ కష్టాల్లో ఉన్న వాళ్ళని నవ్వేటట్లుగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అన్నదండ్రులతో వాళ్ళ సహాయంతో మత్స్యకారులందరికీ కూడా మేలు జరిగింది. మరి ఈ వాసుపల్లి జానకిరామ్ గారి మాకు ఉన్నట్లయితే ఈ సమస్య మీద కాదు, గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ సమస్యలు వచ్చినా సరే పోరాడి మత్స్యకారులకు అండగా ఉండి మా కష్టాలను పాలు పంచుకొని మేము ఎల్లవేళ్ళ సంతోషంగా రావడానికి వాసుపల్లి జానకిరామ్ కారణమని చెప్పేసి ఇక మీదట ఎప్పుడైనా సరే అతను మాకు ఎంతో నమ్మకం ఉంది. అతనికి టికెట్ ఇచ్చినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డికి మా జాతి అంతా రుణపడి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మా అన్ని కులాలు మత్స్యకార కులాల నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. కుమారు అనే ఎమ్మెల్యే మా సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని చెప్పడానికే అలాంటి వాడికి మళ్ళీ టికెట్ ఇచ్చి మాకు అన్యాయం చేయొద్దని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యకర్తలకి ప్రధాన పెద్దలకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. కారణం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సరే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళని ఆదుకుని మధ్య పడిన వాళ్ళే ఒక ఎమ్మెల్యేనే ఎంపీనే. ఇవాళ వీసీటీపీఎల సమస్య మీద మా ఆడపిల్ల చెప్పింది 45,000 భూమి ఇస్తామని చెప్పి ప్రతినిధి అందరూ చెప్పడమే తప్ప ఈయన ఏ రోజు ఈ గణేష్ కుమార్ మమ్మల్ని పట్టించుకోలేదు. మేము ఇవాళ జైళ్ళంటే తిరుగుతున్నామండి, కోర్టులంటే తిరుగుతున్నాం, బైండ్ ఓవర్లు అయ్యాం. అలాగే రింగ్ నెట్స్ వల్ల ఈ రింగుల వల్ల యావత్ చేపంతా వాళ్ళే పట్టిపోతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు మాంసకృష్ణ శ్రీనివాస్. దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు జగదాంబ జంక్షన్ లో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలిచిన తనకు ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు. తనకు దక్షిణ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉందని ఇక్కడి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ముందుగా 29వ వార్డులో ప్రచారం ప్రారంభించామని తెలిపారు. తాను నాన్ లోకల్ కాదని స్పష్టం చేశారు. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు మాంసకృష్ణ శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన దక్షిణ నియోజకవర్గం బాగా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు రాను పెరుగుతోందని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన దక్షిణ నియోజకవర్గ అధ్యక్షులు శివరామరెడ్డి, విశాఖ ఉత్తర సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్, అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతం మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుని కూడా కలుపుకొని నేను ఒక అద్భుతమైన విజయాన్ని నేను గిఫ్ట్గా ఇస్తాను. మీడియా సోదరులు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధిలో నేను ఒక కీలక పాత్ర పోషించే విధంగా ఈ సౌత్ ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలని, ఈ విశాఖపట్నంలో ఉన్న సౌత్ ప్రజలందరికీ కూడా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ 29వ వార్డులో ముహూర్తం చేశాం. ఇంటింటికి తిరిగే కార్యక్రమం ముహూర్తం చేయడం జరిగింది. మంచి రోజు కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలి. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నం ప్రజలకు సర్వీస్ అందిస్తూ ఉన్నా. దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తాడు ఆశిస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా బంపర్ మీద గెలిపించి ఆయన గిఫ్ట్గా నేను అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కులాలు మతాలు వర్గాలుగా విడిపోతున్న సమయంలో ఒక బీసీ వ్యక్తికి, అది కూడా పవన్ కళ్యాణ్ గారితో మొట్టమొదటి ప్రజారాజ్యం నుంచి ఉన్న వ్యక్తికి మా వంశీకృష్ణ యాదవ్కి ఇక్కడ సీట్ ఇవ్వడం నిజంగా చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే నాన్ లోకల్ కాదండి, ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఆయన విశాఖపట్నం మొత్తం జిల్లాకి అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు చేసిన వ్యక్తి వైసీపీ నుంచి. అంటే జిల్లా ఆయన పరిధి, జిల్లాలో ఎక్కడి నుంచైనా ఆయన పోటీ చేయొచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఆయన మీద ఒక్క అవినీతి ఆరోపణ కానీ, ఒక భూ కబ్జాలు కానీ, ఇటువంటి దారుణాలు కానీ ఏమి లేవు. సౌమ్యుడు, చక్కగా ఉంటాడు. ఈ సౌత్కి, దక్షిణానికి డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తాడని, అలాగే ఇక్కడ మా శివప్రసాద్ రెడ్డి గారు విశాఖ సౌత్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే గణేష్ గారు తెలుగుదేశం తరఫున ఉన్నారు. వీళ్ళందరూ మద్దతుతోటి, ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈ విశాఖపట్నం సౌత్లో చాలా అవసరం ఉంది. రాజకీయ నాయకులు ఎవరు కూడా విశాఖపట్నం సౌత్ని సరిగ్గా వర్క్ చేయలేదు. అటువంటి వర్క్ ఆయన చేస్తారని, ఆయన చేత చేయిస్తారని మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అక్కైపాలెంలో గల మూడుగుళ్ల అమ్మవారి ఆలయాన ముఖద్వార నిర్మాణానికి ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గౌరీ పరమేశ్వర సంఘ ఆలయ సభ్యులు మాట్లాడుతూ 50 ఏళ్లకు పైబడి ఈ ఆలయంపై భక్తుల విశ్వాసం ఉందని తెలిపారు. కానీ ఆలయం మాత్రం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుగుళ్ల అమ్మవారు లోపల ఉందనే విషయాన్ని తెలియజెప్పే విధంగా ముఖద్వార నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత 35 సంవత్సరాల నుంచి ఈ యొక్క గౌరీ సేవా సంఘానికి సేవలు అందిస్తానండి. గత 3 సంవత్సరాల నుంచి ప్రస్తుతానికి నేను అధ్యక్షుడిగా ఉన్నానండి. అయితే ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి మరి యొక్క అమ్మవారి తల్లి గత 100 సంవత్సరాల కింద కట్టినటువంటి కుచ్చిమాంబ, ముచ్చిమాంబ, భూలోకమాంబ, మా ఇలవేలుపులటి, ఇది ఒక వార్డుకి సంబంధించింది కాదు, 4 వార్డులకు సంబంధించినటువంటి అమ్మవారి గుళ్ళు. ఎవరు ఏం తలంచుకుల్లో ఈ అమ్మవారిని నమ్ముకుల్లో మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి 50,000 మంది ప్రజలకి ఒక నమ్మకండి. మరి ఈ యొక్క సంఘం 1947లో స్థాపించడం జరిగిందండి మా పెద్దలు. మరి ఈ యొక్క అమ్మవారు గుళ్ళు లోపల ఉండడం వల్ల ఈ యొక్క ముఖద్వారం అనేది ఇక్కడ కట్టినట్టయితే ప్రజలకి ఇంకా అందుబాటులో ఉంటుంది. లోపల అమ్మవారి యొక్క గుళ్ళో తెలియడం కోసం మరి ఈరోజు ఈ యొక్క ముఖద్వారం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ యొక్క ముఖద్వార శంకుస్థాపన కోసం కుడిపక్క ఉన్నటువంటి మాదేవి రాజగోపాల్ గారు, అలాగే ఎడపక్క ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ కొలపాక స్వామిమూర్తి గారి తమ్ముడు అబ్బాయి చందు గారు కూడా మాకు వాళ్ళు సహాయ సహకారం అందించారండి. ధన్యవాదాలండి. అలాగే మా వార్డు కార్పొరేటర్ శ్రీ ఆల లీలావతి శ్రీనివాస్ గారు, వాళ్ళకి కూడా మా ప్రత్యేక అభినందనలు. అలాగే ఫ్లోర్ లీడర్ శ్రీ బోనాల శ్రీనివాసరావు గారికి మాకు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా వార్డు కార్పొరేటర్ శ్రీ ఉషంప గారికి
ఉషాశ్రీ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు గ్రామ మాజీ ప్రెసిడెంట్కు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ యొక్క ముఖద్వార విషయమై అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను కోరుకుంటూ మరి మా విశాఖ నగరంలో మెజార్టీ కులస్తులైన యాదవులకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపిందని యాదవులకే ప్రాధాన్యత అంటూ పదే పదే చెప్పి బయట ప్రాంతానికి చెందిన రెడ్లు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై యాదవులకు విశాఖలో ఏ సీటు లేకుండా ద్రోహం చేశారని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిపై జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు ద్వారకా నగర్లోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ యాదవులకే కేటాయిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. 4 నెలల క్రితం వరకు యాదవ్ వర్గానికి చెందిన అక్రమాని విజయ నిర్మల వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారని తెలిపారు. ఆమె స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను తీసుకురావడంతో గాజువాక్లో రామచంద్రరావుకు అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు ఆయన్ను కూడా తీసేయడంతో యాదవులకు అధికార పార్టీ వైకాపా తీరని ద్రోహం చేస్తుందన్నారు. విశాఖ నగరంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, భీమిలి నియోజకవర్గాలు యాదవులకు అనుకూలమైనవని తెలిపారు. బీసీలకు అండగా యాదవులకు అండగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇవాళ చూస్తే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయనకి ఇవాళ అసెంబ్లీ సీట్ని కేటాయించింది జనసేన పార్టీ. మిత్రపక్షం ఉన్నటువంటి జనసేన పార్టీలో కేవలం జిల్లాలో 4 సీట్లు తీసుకుంటే 4 సీట్లో 1 సీటు యాదవులు కేటాయించింది. మరి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి కూడా యాదవులు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాస్ గారికి గాజువాక నియోజకవర్గం కేటాయించింది. విశాఖ పార్లమెంట్లో 2 యాదవులు కేటాయించినటువంటి ఘన చరిత్ర బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిదే. యాదవులకు న్యాయం జరిగేది, యాదవ జాతి పట్ల ఇవాళ చిత్తశుద్ధి ఉన్నది ఇవాళ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మాత్రమే. నా బీసీలు అంటారు. ఇవాళ 170 స్థానాల్లో కేవలం 48 స్థానాలే బీసీలకు కేటాయించారు. బీసీలకి 50% సీట్లు ఇస్తామని చెప్పుకుంటూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ 48 స్థానాలు బీసీలకు ఇచ్చిన 48 స్థానాలతో సమానంగా రెడ్లకు 48 స్థానాలు ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో బీసీలు, రెడ్లు సామాజికంగా ఒకే స్థానంలో ఉన్నారని చెప్పి జనసేన పార్టీ కూటమి వాళ్ళు అడుగుతా ఉంది. వి సెల్యులాయిడ్ బ్యానర్ పై శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా ప్రధాన పాత్రలో నటించిన శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఓం భీమ్ బుష్ చిత్ర బృందం శనివారం విశాఖలో సందడి చేసింది. ఈ చిత్రానికి వి సెల్యులాయిడ్ సునీల్ బుల్సు వ్యవహరించారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖ నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ చిత్రం మార్చి 22వ తేదీన విడుదలవుతుందన్నారు. సామాజిక వర్గమైన సినిమా ఉత్తరాంధ్రలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిందని పేర్కొన్నారు. ఆ చిత్రంతో పోలిస్తే ఈ సినిమా ట్రిబుల్ ఎంటర్టైనర్ అవుతుందని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా యూత్ చూసే చిత్రమని తెలియజేశారు. మోడర్న్ మాంత్రికులైన 3 స్నేహితుల కథ ఇదని వివరించారు. సో అందుకే ఈసారి కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను, రాహుల్, దర్శి కలిసి చేసాం. మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో, పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చుతుంది. హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎక్కువగా ఈసారి సామజవర్గంలో కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూసారండి. ఇది యూత్ ఎక్కువ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాను.
చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా, మేము మాయమైపోవాలి, ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే యాప్ టైటిల్ అని ఇది పెట్టడం జరిగింది. సైంటిస్టులు అనమాట, మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట. సో దాన్ని కొత్తగా ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవడానికి బాగా హెల్ప్ అయింది. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా గ్రౌండ్స్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు పిసిసి అధ్యక్షులు షర్మిలతో పాటు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరై ప్రసంగించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మరి పులివెందుల పులిబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ దివంగత మహానేత మనందరి హృదయాల్లో గుండెల్లో ఉండి పెద్దలు కాంగ్రెస్ నీలకంఠాపురం రఘువీర విశాఖ ఉక్కు ఇక్కడనే వినిపిస్తుంది, అక్కడ వినపడడం లేదు. నీ దగ్గర మైక్ లేదమ్మా. వండర్ఫుల్. విశాఖ ఉక్కు, కొంచెం చేతులు లేపండి. కామ్రేడ్లు ఉన్నారు, పిడికలు బిగించి లేపండి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ఒక డిక్లరేషన్ ఒక వారం 10 రోజుల క్రితం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా కలిపి అక్కడ ఒక డిక్లరేషన్ చేసినాం. మళ్ళీ ఇవాళ విశాఖపట్నం నగరంలో విశాఖ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక డిక్లరేషన్ చేయడానికి ఈరోజు మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినారు షర్మిలారెడ్డి గారు, మనల్ని అందరినీ ఇక్కడ కలిపినారు. ఆ డిక్లరేషన్ ఏమంటే, ఏ పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ముప్పై 32 మంది బుల్లెట్లకు ఎదురెళ్లి ప్రాణత్యాగం చేశారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా జగిత్యాలలో 2 చనిపోయారు. జగిత్యాలకు చెందిన వాళ్ళు. వరంగల్లో 25,000 మందితో ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ రోజుల్లో. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అంటే చెప్పలేనంతగా అద్భుతంగా ఉద్యమించారు. అందుకే సాధ్యమైంది విశాఖ ఉక్కు. ఇందిరమ్మ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, పివి నరసింహారావు గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్. ఇలా ఒకరు కాదు, 2 కాదు, ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానమంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు. ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని, విశాఖ ఉక్కు కోసం
వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. దక్షిణ నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహనతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి పరిశ్రమలను ప్రైవేటు బాట పట్టిస్తున్న మోడీ బృందం. కాంగ్రెస్ కమిటీ బహిరంగ సభలో స్పష్టం చేసిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.